చాలా సంవత్సరాల క్రితం చాలా విశ్వాసంతో ఉండేవాడిని, ప్రార్థన చేసేవాడిని. కానీ ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాను. అలాంటి విశ్వాసం దేవుని దగ్గర నుంచి మనకి ఎటువంటి ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు. ఎందుకంటే క్రీస్తునందు ఇప్పుడున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, బ్రతికి ఉండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. మన స్నేహం కూడా ఎప్పుడైనా సరే విశ్వాసంలో ఎదుగుతున్నవారు లేక విశ్వాసంలో బ్రతికి ఉన్నవారు నమ్మగలిగే వారితో ఉండాలి. అలాంటి వారితో మనం కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు మనం కూడా జీవం కలిగి మన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు. అదే చచ్చిన స్థితిలో ఉన్నారు అంటే విశ్వాసంలో చచ్చిన స్థితిలో ఉన్నవారు, వారు ఇంతకు ముందు సింహం వల్లే గర్జించిన, ఇంత ముందు నీతిమంతులుగా జీవించిన, ఇప్పుడు ప్రస్తుత కాలమందు ఒకవేళ విశ్వాసం లేనట్లయితే వారు ఎంత పెద్దవారైనా సరే ఆ విశ్వాసము వ్యర్థం. చాలాసార్లు మనం కూడా దేవుని నమ్మిన కొత్తలో ఎంతో సింహంలాగా గర్జిస్తా ఉంటాం, ప్రతి ప్రార్థనలో ఉంటాం, వాక్యంలో ఉంటాం. మెల్లమెల్లగా సింహంలాగా జీవించిన వారము మన విశ్వాసాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటాం. ఈ భూమి మీద చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు. ఎందుకంటే సింహం చచ్చిపోయిన తర్వాత దానికి ఎవ్వరూ భయపడరు. యేసుక్రీస్తు దగ్గరికి స్వస్థత కోసం వచ్చిన ఒక స్త్రీని, నేను పిల్లలకు వేసి రొట్టె ముక్కను కుక్కలకు వేయను అన్నప్పుడు ఆమె, నీ సన్నిధిలో కుక్కగా ఉన్నా పర్వాలేదు అని దేవుడిని అడుగుతుంది. విశ్వాసం లేకుండా సింహంలాగా బ్రతికిన అది వేస్ట్. విశ్వాసం కలిగి చిన్న జీవితమైన దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి జీవితాన్ని దేవుడు దర్శిస్తాడు. ఆయన యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. God bless you.